ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ను భారత్ ఘన విజయంతో ఆరంభించింది. మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్లో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్, బ్యాటింగ్లో శివం దుబే అదరగొట్టారు. మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు గుర్బాజ్, జడ్రాన్ తొలి వికెట్కు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అయితే స్పిన్నర్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్ వరుస వికెట్లు కోల్పోయింది. తర్వాత మహ్మద్ నబీ, అజ్మతుల్లాతో కలిసి ధాటిగా ఆడాడు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరిగెత్తించారు. వీరిద్దరిని ముఖేష్ కుమార్ పెవిలియన్కు పంపడంతో ఆఫ్ఘాన్ జోరుకు బ్రేక్ పడింది. చివరికి ఆ జట్టు 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా శివం దుబే ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై 159 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సమన్వయ లోపంతో రోహిత్ శర్మ రనౌట్ అవ్వడం, కాసేపటికి గిల్ కూడా వెనుదిరగడంతో 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శివం దుబే, తిలక్ వర్మ ఆదుకున్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న దుబే మెరుపు షాట్లతో రెచ్చిపోయాడు. తిలక్ వర్మతో కలిసి 3వ వికెట్కు 44 పరుగులు జోడించారు. తిలక్ వర్మ అవుటైనా జితేష్ శర్మ సపోర్ట్తో దుబే తన జోరు కొనసాగించాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. జితేష్ శర్మ 31 రన్స్కు అవుట్ అవ్వగా రింకు సింగ్తో కలిసి శివం దుబే జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. ఫలితంగా భారత్ 17.3 ఓవర్లోనే టార్గెట్ను అందుకుంది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లో తర్వాతి మ్యాచ్ ఇండోర్లో ఆదివారం జరగనుంది.